స్పష్టంగా కనబడుతుంది. మంత్రి గారు, ఇది అక్టోబర్ 2 కొత్త రేషన్ కార్డులు స్టార్ట్ చేస్తున్నాం అన్నారు, అదేమన్నా విధి విధానాలు వచ్చాయి? ఈరోజు ఆ కమిటీ కూర్చొని ఆలోచన చేస్తూ ఉంది. పాయిలెట్ను తీసుకుంటారు, పాయిలెట్ బేసిస్ మీద కొన్ని ప్రాంతాలు తీసుకుంటా ఉన్నారు. ఆ పాయిలెట్లో ఆ ఫ్యామిలీ కార్డ్స్ అమలు చేసిన తర్వాత అక్కడ చిన్న చిన్న ఏదైనా అంశాలు ఉంటే తీసుకొచ్చి మళ్ళా దాంట్లో ఇంకేమైనా సవరణలు చేయన్నా, ఇంకా ప్రజలు ఏం కోరుతా ఉన్నారు చూసి ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ దేశంలో చాలా నదులు ప్రక్షాళన చేశారు, కానీ 1,50,000 కోట్ల రూపాయలు మూసీలో పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది, పెద్ద స్కామ్ అంటున్నారు. అసలు 1,50,000 అవుతుందా సార్? ఎంత ఎస్టిమేషన్ ఉన్నది మీరు? అసలు ఇప్పుడు 100 కోట్లు అవుతుందా, 50 కోట్లు అవుతుందా, 150 కోట్లు అవుతుందా, 1000 కోట్లు అవుతుందా, 50,000 కోట్లు అవుతుందా, 1,00,000 కోట్లు అవుతుందా అని నిర్ధారణ వారంతటా వారు వచ్చి 1,50,000 కోట్లు అవుతాయి అని గ్లోబల్ ప్రచారం చేసేయడం తప్ప ఈరోజు ఒక కన్సల్టెన్సీని పిలిచి అసలు ఏం చేయాలా, మంచినీటికి సంబంధించి ఎన్ని సీవరేజ్ ప్లాంట్లు కట్టాలా, లింకేజీలు ఏ విధంగా చేయాలి, సీవరేజ్ లైన్లు ఏ విధంగా చేయాలా, స్ట్రాంగ్ వాటర్ నెట్వర్క్ని ఏ విధంగా నిర్మాణం చేయాలి, ట్రంక్ అండ్ ఇంటర్సెప్టర్ నెట్వర్క్స్ని ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఈరోజు బ్రిడ్జెస్ కానీ, ఎక్స్ప్రెస్ హైవేలు కానీ, పార్క్స్ కానీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడే ఒక ఆర్ఎస్పీ ఇప్పుడే ఇచ్చిండ్రు. అసలు ఇంకేం తెలియదు, అది రూపాయి అవుతుందా, 2 రూపాయలు అవుతుందా, 10 రూపాయలు అవుతుందో తెలియదు, కానీ వారు 1,00,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు పెట్టినట్టు దీన్ని కూడా ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తారు, కార్యాచరణ తీసుకుంటారని వారు భ్రమపడితే దానికి జవాబు చెప్పమంటే ఎట్లా బ్రదర్? మంత్రి గారు, ఈ రోజు నోటీసులు ఇస్తా ఉన్నారు. రెండో పక్షాన సివిల్ సొసైటీకి సంబంధించిన అనేక మంది పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ఉన్న ఆ కాలనీ వాసులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడున్న R&R కు సంబంధించి ఎవరైతే హట్స్ లో ఉంటున్నారో వారికి సంబంధించి 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామంటే స్వచ్ఛందంగా సంతోషంగా పోతా ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ R&R. దానికి తోడు ఇదొకటి లైవ్లీహుడ్ ప్యాకేజ్, అంటే ఉపాధి పరంగా కూడా వారికి ఏదో విధంగా ఆదాయం కలిగించే ఒక ఆలోచన. పిల్లలు చదువుతూ ఉంటే ఆ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్ ఇచ్చే ప్రక్రియ, ఇదంతా కూడా రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కిందనే ఎక్కడ కూడా తీసుకునే అంశాన్ని తీసుకుంటున్నాం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, ఈ R&R కు సంబంధించిన అంశం విషయంలో మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, అక్రమ నిర్మాణాల విషయంలో తెలుసో తెలియకనో, కాన్షియస్లీ అన్కాన్షియస్లో వారి ఇళ్ల నిర్మాణం జరిగింది అని ప్రభుత్వ దృష్టికి వస్తే వారికి ఏ విధంగా న్యాయం చేయాలి అని ఆలోచన చేయడానికి అధికారులంతా కూడా ఈరోజు ఎన్యూమరేషన్ వారితో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు, ఆ క్రమంలో ఉన్నారు. ఎక్కడైతే నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పోకుండా ఉంటే ఆ నోటీస్ సమయం అయిపోయిన తర్వాత ఓ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మంత్రి గారు, ఇది ప్రక్షాళన అనేది చాలా పాత అంశం, చాలా ఏళ్లుగా కొన్ని సంవత్సరాలు అయితే ఉద్యమాలే చేపట్టారు, ప్రజలు, ప్రజా సంఘాలు చాలా ఉద్యమాలు చేసినాయి, అయినా అప్పటికి కార్యాచరణ రూపం దాల్చలేదు. కానీ కొన్నిసార్లు కొంచెం ప్రయత్నం చేయబోయినాయి. చంద్రబాబు నాయుడు సీఎం హయాంలో కొంత పని జరిగింది, తర్వాత వైఎస్ హయాంలో కొంత జరిగింది. అదే ఇప్పుడు మళ్ళీ తెర మీద తెస్తున్న ఈ మూసి ప్రక్షాళన ఇప్పుడైనా పూర్తి స్థాయిలో జరుగుతుందా, అట్లాగే మధ్యలో ఆగిపోయే అవకాశం ఉన్నది? దీంట్లో స్పష్టమైన పాలసీ ఏమైనా ఉందా? ఇప్పుడు ఒక్కటే చెప్తాను, పేదవారికి ఇబ్బంది జరగకుండా, సామాన్య ప్రజానికానికి ఇబ్బంది జరగకుండా తప్పకుండా మూసి ప్రక్షాళన చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సజెషన్ ఇస్తా ఉన్నారు, సరే
ఆ సజెషన్ ఎంతవరకు ఫీజిబుల్ మేము అడుగుతా ఉన్నాం, వారు ఎందుకు చేయలేదు? సరే, ఫీజిబుల్లో నాన్ ఫీజిబుల్ మేము తప్పకుండా ఆలోచన చేస్తాం. కానీ మేము స్పష్టంగా వారిని అడుగుతా ఉన్నాం, మీరు అనేక ప్రాజెక్టులు చేపట్టిండ్రు, ఎక్కడ ఇచ్చిన 2013 ల్యాండ్ అక్విజిషన్ కు సంబంధించిన చట్టాన్ని పక్కన పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు? కొత్త జీవో తీసుకొచ్చారు. మీ అప్పుడు లేని ప్రేమ మీకు ప్రభుత్వంలో లేని ప్రేమ ఇప్పుడు వస్తా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, మేము ఖచ్చితంగా కూడా వారికి న్యాయం చేసే ఒక కార్యాచరణ తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. సార్ నిన్న చంచల్గూడ దగ్గర ఈ చాదర్ఘాట్ వాసులను ఎవరినైతే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండ్రో అక్కడ వాళ్ళు పోయేసరికి ఆల్రెడీ వేరే బ్యాచ్ వాళ్ళకు ఆల్రెడీ ఆ ఇండ్లు అలాట్ అయిపోయినాయి. వాళ్ళకు తాళం చేతులు కూడా ఇచ్చేసిండ్రు. వాళ్ళు నిన్న వచ్చి గొడవ చేశాను సార్. అదొకటి. ఇంకొకటి నిన్న ఈ జుల్ఫికార్ అలీ ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేస్ కౌసర్, ముబీన్ అండ్ కౌసర్ వాళ్ళ ముగ్గురు ఈ ఆడియోను బెదిరించారు గోల్కొండ ఎంఆర్ఓ ఆఫీస్లో, మీరు మా ఇలాకాలోకి రావద్దు అని. మీరు ఇట్లాంటి ఈ మార్కింగ్స్ చేయటం ఇట్లాంటిది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు కూడా జరగకూడదు అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సార్. ఎస్, అంటే ఇప్పుడు అట్లాంటి సంఘటనలు జరిగి ఉండొచ్చు. ఎవరికైనా ఆల్రెడీ అలాట్మెంట్ అయిన తర్వాత మా దృష్టికి అయితే రాలేదు ఇతరులు వచ్చిందని. వాటి విషయంలో కూడా వారికి ఎవరికైతే అలాట్ చేయటం జరిగిందో వారికే ఆ 2 బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వటం జరుగుతుంది. ఇంకెవరైనా 2 బెడ్రూమ్ హౌసెస్ ఖాళీ మంచి నీటి వసతి పెంచి కరెంట్ ఇచ్చి స్పష్టంగా ఉండటానికి అన్ని సౌలతులు కల్పించిన తర్వాత ఎవరో సడన్గా వచ్చి ఉంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. ఈరోజు మూసీ నదికి సంబంధించిన భూ నిర్వాసితులకు ఫస్ట్ ప్రయారిటీ వారికి ఇవ్వటం జరుగుతుంది. రెండోది ఆర్డీఓకి సంబంధించి గౌరవ శాసనసభ్యులు ఎవరైతే వారు వద్దన్నారో, ఏ విషయంలో వద్దన్నారో, వారు ఏ ఆలోచనతో వద్దన్నారో, వారి ప్రజానీకానికి సంబంధించిన అంశాలు ఏముందో మేము తెలుసుకుంటాం. పరిష్కారం చేసిన తర్వాతనే వారిని అందరినీ కూడా సంప్రదించి